ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. విజయనగరం వేపాడ మండలం కేజీపూడి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని ఆమె పేర్కొన్నారు. దళారుల జోక్యం లేకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలోనే రైతులు ధాన్యం విక్రయించవచ్చని వెల్లడించారు. కార్యక్రమం నిర్వహణలో గ్రామ యువ నాయకుడు పరవాడ జగదీష్ కీలక పాత్ర పోషించగా కేంద్ర ప్రారంభంతో స్థానిక రైతులు సంతోషం నెలకొంది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఓ స్వాతి, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంకట్రావు గారికి, జగదీష్ గారికి, పెద్ద ఆయన పిన్ననాయుడు నాన్నగారికి, ఎంపీటీసీ వెంకట్రావు గారికి, రైతుకు తోడుగా అండగా ఉండాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక సంక్షేమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మన అందరికీ తెలుసు, గత ప్రభుత్వ నిర్లక్ష్యమా మన దురదృష్టమా, గత 5 ఏళ్ల నాటి అనుభవం ఒక్కసారి నెవరు వేసుకుంటే సుపరిపాలన తొలి అడుగుల్లో మళ్ళా రైతుల కోసం ఏదైతే ఎన్నికల మీ అందరూ అభిమానించి నమ్మి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఈ లలితమ్మను ఆదరించారో ప్రోటోకాల్ అసలు పిలవాలి. నేను కూడా టైం అడ్జస్ట్మెంట్ బట్టి పెట్టే వాళ్ళు ఇబ్బంది అయిపోతుంది. అది అనకండి రేయ్ ఇంకొద్ది అనుకున్నాం.